తన నెక్లెస్ డ్యామేజ్ అయితే బాధ ఉండదా? నువ్వు చూసుకొని నడవలేవా? అయినా ఈ మధ్య ప్రతిదీ ఇంట్లో ఇష్యూ చేస్తున్నావు. నీ వల్లే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. రాహుల్, ఇంకా చాలా ఆపండి. ఒక నెక్లెస్ కోసం ఇంత గొడవ అవసరమా? లలిత, ఆ నెక్లెస్ ఏదో నేను కొనిస్తానులే, దాని గురించి వదిలే. నేనడిగితే మీరు ఎన్నైనా కొనిస్తారు అత్తయ్య గారు, కానీ ఈ నెక్లెస్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ సంపాదించుకున్న డబ్బులతో కొన్నాను. మీరిలా ఈజీగా ఇచ్చేస్తారు కాబట్టి అభికి విలువ తెలియడం లేదు. తను కూడా ఏదైనా వర్క్ చేసో జాబ్ చేసో సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది దాని విలువ. చూడమ్మా లలిత, నువ్వు మాట్లాడింది కరెక్టే కావచ్చు. ఆ నెక్లెస్ నీ కష్టార్జితమే కాబట్టి నీకా బాధ ఉంటుంది. కానీ అభి సంపాదించడం లేదనే మాట నువ్వు అనకూడదమ్మా. తను మల్టీ టాలెంటెడ్. మీ అత్తయ్య గారి కోసం ఇక్కడికి కేర్ టేకర్గా వచ్చి ఉండిపోయింది. కానీ తనకంటూ తన టాలెంట్కి ఏదో ఒక మంచి జాబ్ సంపాదించుకోగలదు. తనకా పట్టుదల, ఆత్మాభిమానం ఉన్నాయి. అవును, నేను కూడా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అనుకోవడం లేదు.